Hi, hello friends. Welcome to Indian Tech Guru for you. One of the student ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో కాబట్టి ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్ కి ఎట్లా ఆన్సర్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. వాట్ విల్ బి ది ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ కరస్పాండింగ్ టు ది గివెన్ ఎక్స్ప్రెషన్. మనకు ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దానికి ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ కనుక్కోమన్నారు. సో ఇక్కడ మనం ఆపరేటర్స్ చూస్తే ప్లస్ ఆపరేటర్ మనకు తెలుసు, ఇంటూ ఆపరేటర్ తెలుసు, డివైడెడ్ బై తెలుసు, పవర్ ఆపరేటర్ మనకు పెద్దగా ఐడియా లేదు. సో మిగతా ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ మనకు తెలుసు. ఓకే, సో ఇంటూ డివైడెడ్ బై తీసుకుంటే ఇంటూ డివైడెడ్ బై ఆపరేటర్ ప్రెసిడెన్స్ ప్లస్ మైనస్ కంటే ఎక్కువ. ఇక్కడ మైనస్ లేదు, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ కంటే ఇంటూ డివైడెడ్ బై ఎక్కువ. అదేవిధంగా వీటి అసోసియేటివిటీ కూడా మనకు తెలుసు. వీటన్నిటి అసోసియేటివిటీ లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు తెలియని ఆపరేటర్ ఏంటంటే పవర్ ఆపరేటర్. దీన్ని పవర్ ఆపరేటర్ అని చెప్పుకుంటాము. ఈ పవర్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ మనకు తెలియదు. ఇప్పుడు నేను చెప్తాను, పవర్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఇంటూ డివైడెడ్ బై ప్లస్ మైనస్ కంటే ఎక్కువ. ఓకే, హయ్యర్ దాన్ ఇంటూ డివైడెడ్ బై ప్లస్ మైనస్. మరి అసోసియేటివిటీ విషయానికి వస్తే అసోసియేటివిటీ ఏ విధంగా ఉంటుంది? సో ఈ పవర్ ఆపరేటర్ వచ్చేసి నాన్ అసోసియేటివ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఈ పవర్ ఎఫ్ పవర్ జీ అని ఇచ్చాడు. ఈ పవర్ ఎఫ్ పవర్ జీ అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పెరెన్సిస్ అనేవి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలన్నమాట. అంటే ఎయిదర్ ఈ పవర్ ఎఫ్ కానీ లేదంటే ఈ పవర్ ఎఫ్ పవర్ జీ కానీ ఖచ్చితంగా బ్రేసెస్ ఇవ్వాలి. ఎందుకంటే పవర్ అనేది నాన్ అసోసియేటివ్. అంటే ఇది లెఫ్ట్ టు రైటా లేకుంటే రైట్ టు లెఫ్టా అనేది మనం దేన్ని బేస్ చేసుకొని చెప్పగలం? ఇచ్చిన పెరెన్సిస్ని బేస్ చేసుకొని చెప్పగలం, అంతేగాని డైరెక్ట్గా యూజింగ్ ఇస్తే చెప్పలేం. ఓకే, అంటే వరుసగా రెండు ఆపరేటర్స్ లేవనుకోండి, ఇక్కడ పవర్ ఉంది ఇక్కడ పవర్ ఉంది, అట్లా కాకుండా ఓన్లీ ఒక పవర్ ఆపరేటరే ఉందనుకోండి, అటువంటిప్పుడు మనకి ఇబ్బంది లేదు. అటువంటిప్పుడు మనకి ప్రెసిడెన్స్ తెలిస్తే సరిపోతుంది, అసోసియేటివిటీ మనకు అవసరం లేదు. కానీ ఈ విధంగా ఇచ్చినప్పుడు, వరుసగా ఇచ్చినప్పుడు అసోసియేటివిటీ కూడా మనకు కావాలన్నమాట. కానీ ఆ అసోసియేటివిటీ ఇవ్వలేదు. పవర్ అనేది నాన్ అసోసియేటివ్ కాబట్టి లెఫ్ట్ టు రైట్గా తీసుకోవచ్చు, రైట్ టు లెఫ్ట్గా తీసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం రెండు ఆన్సర్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఎగ్జామ్లో అయితే ఈ విధంగా ఇవ్వడు. ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా ఒక పవర్ ఇస్తాడు, లేదంటే వరుసగా రెండు ఇచ్చే పని అయితే ఒకదానికి పెరెన్సెస్ కంపల్సరీ పెడతాడన్నమాట. ఓకే, సో ఇప్పుడు రూల్స్ గురించి చూసాం కదా, ఇప్పుడు సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, అన్నిటికంటే హైయెస్ట్ ప్రెసిడెన్స్ దేనికి ఉంది? పవర్కి ఉంది. కాబట్టి అక్కడి నుంచి మనం సొల్యూషన్ అనేది మనం చూడాలి. సో ఇక్కడ పెరెన్సెస్ మనకి ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ రైట్ అసోసియేటివ్ అనుకుందాం. సో రైట్ అసోసియేటివ్ అనుకున్నప్పుడు దేనికి పెరెన్సెస్ వస్తాయి? దీనికి పెరెన్సెస్ వస్తుంది అనమాట. ఓకే, రైట్ అసోసియేటివ్ అంటే ఫస్ట్ రైట్ సైడ్లో ఉండేదాన్ని అవాల్యుయేట్ చేయాలి. ఎఫ్ పవర్ జీ, దీన్ని అవాల్యుయేట్ చేస్తే ప్రిఫిక్స్ కదా మనకు కావాల్సింది, పవర్ ఎఫ్ జీ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పవర్ ఎఫ్ జీ అంటే ఈని ఎక్స్, పవర్ ఎఫ్ జీని వై అనుకుంటే ఎక్స్ పవర్ వైని ఎట్లా రాసుకోవచ్చు? ప్రిఫిక్స్ కాబట్టి పవర్ ఎక్స్ వై. కాబట్టి పవర్ ఎక్స్ ఏంది ఈ, వై ఏంది పవర్ ఎఫ్ జీ. ఓకే, సో ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఎంటిటీగా తీసుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఒక ఎంటిటీగా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ మొత్తానికి వచ్చేసింది మనకి. ఈ మొత్తానికి కూడా ఏమొచ్చింది? మొత్తానికి పవర్ ఈ పవర్ ఎఫ్జీ వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి మిగిలిన ఆపరేటర్స్ చూడండి, మిగిలిన ఆపరేటర్స్ ఇంటూ ఉంది,
డివైడెడ్ బై ఉంది, ఇంటూ ఉంది. ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ ఇంటూ కానీ సేమ్ ప్రెసిడెన్స్. అదేవిధంగా అసోసియేటివిటీ ఉంది, లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ కాబట్టి మనం లెఫ్ట్ నుంచి సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ లెఫ్ట్లో ఏముంది, సి ఇంటూ డి ఉంది. సి ఇంటూ డిని ఎట్లా రాసుకోవచ్చు మనం, ఇంటూ సిడిగా రాసుకోవచ్చు. డివైడెడ్ బై ఈ ఎంటిటీ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడేమో నెక్స్ట్ డివైడెడ్ బై ఉంది. దీని ఎక్స్ దీని వై అనుకుంటే, ఆన్సర్ ఎట్లా వస్తుంది, డివైడెడ్ బై XY. ఎక్స్ అంటే ఏంది, ఇంటూ సిడి, వై అంటే పవర్ ఈ పవర్ FG. ఇప్పుడు ఇదంతా ఒక ఎంటిటీ, ఇంటూ హెచ్ అనేది ఒక ఎంటిటీ. ఓకే, కాబట్టి ఇప్పుడు చూడండి XY ఫార్మాట్లో ఉంది కదా, కాబట్టి ఫస్ట్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, ప్రిఫిక్స్ కదా, ఇంటూ XY ఇంటూ డివైడెడ్ బై ఇంటూ సిడి పవర్ ఈ పవర్ FG, వై ఏంది హెచ్. ఓకే, సరే, దీంతో మనకి పవర్ అయిపోయినాయి, ఇంటూ అయిపోయింది, డివైడెడ్ బై అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంది, ఏ ప్లస్ బి ప్లస్ మిగిలాయి. ఓకే, సో ప్లస్ ఆపరేటర్ అసోసియేటివిటీ ఏంది, లెఫ్ట్ టు రైట్ అసోసియేటెడ్. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ ప్లస్ బిని ఎవాల్యుయేట్ చేయాలి. సో ఏ ప్లస్ బిని ఎవాల్యుయేట్ చేస్తే ఏమొస్తుంది, ప్లస్ ఏబి వస్తుంది. దాని తర్వాత ఏముంది, ప్లస్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ప్లస్ ఏబి ప్లస్ ఇదంతా ఒక ఎంటిటీ. ఓకే, ఇది ఎక్స్ ఇది వై. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, ప్లస్ XY ప్లస్ ఎక్స్ ఏంది, ప్లస్ ఏబి, వై ఏంటి, ఇంటూ డివైడెడ్ బై ఇంటూ సిడి పవర్ ఈ పవర్ FGH. చూడండి, ఆన్సర్స్లో ఏముంది, డి ఉంది. కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, మనం పవర్ ఆపరేటర్ని దేనిగా తీసుకున్నాం, రైట్ అసోసియేటివిటీగా తీసుకుంటే ఈ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ ఆన్సర్ వస్తుంది. అట్లా కాకుండా లెఫ్ట్ అసోసియేటివిటీ తీసుకుంటే ఏ ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి యాక్చువల్గా కంపల్సరీ నేనేం చెప్పాను, పెరెన్సిస్ కంపల్సరీ ఇవ్వాలి. ఈ పవర్ ఎఫ్కి కానీ ఎఫ్ పవర్ జీకి కానీ కంపల్సరీ పెరెన్సిస్ ఇవ్వాలి. ఎందుకంటే పవర్ అనేది నాన్ అసోసియేటివిటీ లేదు పవర్కి. ఓకే, సో మరి ఇక్కడ ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్ అయితే మీకు రాదు. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ అసోసియేటివిటీ తీసుకొని చూద్దాం. ఓకే, పవర్ ఆపరేటర్కి లెఫ్ట్ అసోసియేటివిటీ తీసుకొని చూస్తే ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకే, అంటే లెఫ్ట్ అసోసియేటివిటీ అంటే ఫస్ట్ ఈ అండ్ ఈ పవర్ ఎఫ్ని ఎవాల్యుయేట్ చేస్తాం. పవర్ ఈఎఫ్ పవర్ జీ, మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తే పవర్ ఈఎఫ్జీ. ఓకే, ఇంటూ హెచ్. ఇప్పుడు పవర్ అయిపోయింది కాబట్టి ఈ ఇంటూ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంటూ సిడి డివైడ్ బై ఇదంతా వస్తుంది. ఇప్పుడు చేస్తే డివైడ్ బై యువతలకు వస్తుంది. డివైడ్ బై ఇంటూ సిడి పవర్ ఈఎఫ్జీ ఇంటూ హెచ్ వస్తుంది. ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే ఇంటూ డివైడెడ్ బై ఇంటూ సిడి పవర్ ఈఎఫ్జిహెచ్ వస్తుంది. ఓకే, ఇక ఏ ప్లస్ బి ప్లస్ మిగిలింది. ఏ ప్లస్ బి ప్లస్ తీసుకుంటే ప్లస్ ఏబి ప్లస్ వస్తుంది. కాబట్టి ప్లస్ ఏబి ఇంటూ డివైడెడ్ బై ఇంటూ సిడి పవర్ ఈఎఫ్జిహెచ్. అంటే ఏమొచ్చింది ఆన్సర్, సి వచ్చింది. సి వచ్చింది. కాబట్టి లెఫ్ట్ అసోసియేటివిటీ తీసుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది, సి వస్తుంది. రైట్ అసోసియేటివిటీ తీసుకుంటే ఆన్సర్ డి వస్తుంది. మరి ఏ అసోసియేటివిటీ తీసుకోవాలి, ఈ విధంగా అసలు క్వశ్చన్ ఇవ్వరు. ఎందుకంటే పవర్ అనేది అసోసియేటివ్ న్యూట్రల్. ఓకే, అయినప్పటికీ ఒకవేళ ఎగ్జామ్లో బై మిస్టేక్, అంటే ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్స్ కూడా ఎక్కడో దగ్గర నుంచి తీసుకునే కదా ఇస్తారు. కాబట్టి బై మిస్టేక్ ఇస్తే మీరు
రైట్ అసోసియేటివిటీనే తీసుకోండి, ఓకే. సో ఎందుకంటే ఈ క్వశ్చన్లో ఆన్సర్ డి ఇచ్చారు కాబట్టి రైట్ అసోసియేటివిటీ అనుకుందాం. అంటే బ్రేసెస్ ఎఫ్ పవర్ జీకే ఉన్నాయి అని అనుకుందాం, ఓకే. కానీ 99% ఇటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండే క్వశ్చన్స్ జనరల్గా ఇవ్వరన్నమాట, ఓకే. సో ఒకవేళ ఇచ్చినా మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోయినా కానీ అప్పుడు సిడి రెండింటికి కూడా ఆన్సర్ కరెక్ట్ అని ఇస్తారన్నమాట, ఓకే. Hope you understand the solution. If you like this video, subscribe to our channel and share this video to your friends as well as colleagues. That's all for now.